హాయ్, అందరికీ నమస్కారం. ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ జరిగింది కదా, దాని యొక్క అవుట్కమ్ పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా డిస్కస్ చేద్దామండి. అలాగే రెపో రేట్ గురించి, ఎస్డిఎఫ్ స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ గురించి, ఎంఎస్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. రేట్ కట్ అనేది లాస్ట్ 2020లో జరిగిందండి. మళ్ళీ ప్రెసెంట్ ఇప్పుడు జరిగిందండి. అంటే 5 years తర్వాత రేట్ కట్ అనేది జరిగింది. 6.5 నుంచి 6.25 కి రేట్ కట్ అనేది జరిగిందండి. అంటే 0.25 బేసిస్ పాయింట్స్ తగ్గించారండి. అసలు రిపో రేట్ అంటే ఏంటో చూద్దామండి. ఇప్పుడు మనకి లోన్స్ కావాలంటే బ్యాంక్స్ కి వెళ్ళి లోన్స్ తీసుకుంటాం. మనకి బ్యాంక్ అనేది ఒక సెట్టెన్ ఇంట్రెస్ట్ వేస్తుంది. అలాగే బ్యాంక్స్ కి లోన్స్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటది. అప్పుడు బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ పడుతుంది కదా, దానినే రెపో రేట్ అంటారు. రెపో రేట్స్ అనేవి పెరిగితే మంచిదా, తగ్గితే మంచిదా? తగ్గితేనే మంచిది. ఎప్పుడైతే రెపో రేట్స్ అనేవి తగ్గాయో, ఇక్కడ మనం బ్యాంక్స్ నుండి లోన్స్ తీసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏంటో చూద్దామండి. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ప్రెసెంట్ 6% వద్ద ఉందండి. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది రెపో రేట్ కి ఎప్పుడు కూడా 0.25 బేసిస్ పాయింట్స్ బిలోలో ఉంటుందండి. బ్యాంక్స్ దగ్గర ఎప్పుడైతే ప్రజలకి లోన్స్ ఇచ్చాగా కూడా ఎక్కువగా ఎక్సెస్ అమౌంట్ ఉంటుందో దానిని సెంట్రల్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారండి. ఇలా డిపాజిట్ చేసినందుకు సెంట్రల్ బ్యాంక్ అనేది ప్రస్తుతం 6% ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. దీనినే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది కొద్దిగా రివర్స్ రెపో రేట్ లాగా ఉంటుందండి. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, రివర్స్ రెపో రేట్ అనేది ప్రతి బ్యాంకు కూడా సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది సెంట్రల్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలండి. అదే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ చూసుకుంటే అక్కడ ప్రజలకి లోన్స్ ద్వారా ప్రొవైడ్ చేసినా కూడా ఇక్కడ అమౌంట్ అనేది యాక్సెస్ గా ఉంటే దానిని సెంట్రల్ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటారండి. ఇప్పుడు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకుందాం అండి. ప్రెసెంట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6.5% ఉందండి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ బ్యాంక్స్ కి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, షార్ట్ టర్మ్ లో ఎమర్జెన్సీ ఫండ్స్ కావాలో అప్పుడు బ్యాంక్స్ అనేవి తన దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని, బాండ్స్ ని ప్లెజ్ చేసి అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకుంటుంది. దీనికి ప్రస్తుతం 6.5% ఇంట్రెస్ట్ అనేది ఉందండి. దీనినే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు.